హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డ్ అప్లై అనేది ఎలా చేసుకోవాలి. ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వల్ల మీరు ఫ్లిప్కార్ట్లో ఏదైనా బై చేస్తే మీకు క్యాష్ బ్యాక్ కావచ్చు. దానికి వల్ల ఆపర్చునిటీ ఏంటి, దాన్ని కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్లో చూస్తే మీరు ఈజీగా అయితే మీ ఇంట్లో ఉండే మీ ఫోన్ నుంచే మీరు యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్రూవల్ కూడా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్లో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే క్రెడిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఏదైనా సామ్సంగ్ అప్లికేషన్ తీసుకుంటే మీకైతే మంచి క్యాష్ బ్యాక్తో పాటు మళ్ళీ వచ్చర్ సైజ్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా మీరు తీసుకుంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి అయితే యాక్సిస్ బ్యాంక్ నుంచి 5% డిస్కౌంట్ అయితే వర్తిస్తుంది క్యాష్ బ్యాక్లో అనేది. అదేవిధంగా మిత్రాలో అయితే 7.5% అయితే వర్తిస్తుంది. క్లియర్ ట్రిప్లో అయితే 12% అయితే వర్తిస్తుంది. యాన్యువల్లీ మీరు ఇక్కడ సేవ్ ఎంత చేసుకోవచ్చు అనేది ఇక్కడ యాన్యువల్లీ అయితే మీరు ఇక్కడ 64,000 అయితే మీరు ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు మీరు అనేది. అండ్ గైస్, దీంట్లో అయితే మీరు చాలా బెనిఫిట్స్ అయితే కూడా పొందొచ్చు. అదేవిధంగా ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ ఉంటేనే మీరు తీసుకోండి. అనవసరంగా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మళ్ళీ లోన్ల మీద తీర్చడానికి ఇబ్బంది పడకండి. అదొకటైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు క్లారిటీ అయితే గమనించవచ్చు. మీకు ఏమేమి వర్తిస్తుంది, మిగతా బెనిఫిట్స్ కూడా చూడాల్సి అయితే. క్రెడిట్ కార్డ్ మీరు అప్రూవల్ పొందాలంటే సాలరీ వాళ్ళైతే మినిమం అయితే 15,000 సాలరీ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళైతే 30,000 అయితే మినిమం వస్తే మీకు ఈజీగా అయితే మీకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే అప్రూవల్ అయితే ఈజీగా అయితే అవుతుంది. చాలా ఈజీగా అయితే అదొకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బెనిఫిట్స్ అనేది చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అయితే మీకు అనేది 750 రూపీస్ యాక్టివ్ బెనిఫిట్స్ కూడా వర్తిస్తుంది. క్లియర్ ట్రిప్లో కూపన్ అయితే 500 అయితే వర్తిస్తుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా మీరు మిగతా ఛార్జెస్ కావచ్చు, అవి కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఏమేమి ఛార్జెస్ వర్తిస్తాయి అది కూడా చెప్తాను. మీకు ఫిజికల్ కార్డ్ కూడా 7 to 10 డేస్ బిజినెస్ డేస్ లో అయితే మీకైతే మీ ఇచ్చిన అడ్రస్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకోటి అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను యాక్సిస్ బ్యాంక్ లో అఫీషియల్ వెబ్సైట్ లో వెళ్ళి అయితే ఈజీగా అప్లై చేసే ప్రాసెస్ అయితే చూపిస్తాను. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చిన తర్వాత ఇలా అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మీకు అది ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పాన్ నెంబర్ ఇవ్వాలి. పిన్ కోడ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇచ్చిన తర్వాత కింద క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి నెక్స్ట్ ఆప్షన్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది నెట్వర్క్ అనేది మాస్టర్ కార్డా, వీసానా, రూపేనా, అమెక్స్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. రూపే కార్డ్ లో తీసుకోవచ్చు, మీకు మంచి యూజ్ అవుతుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ అయితే మాస్టర్ కార్డ్ లో మాత్రమే ఉంది ప్రజెంట్ అవైలబుల్ లో అయితే. అదొకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అది చూసి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మాస్టర్ కార్డ్ లో క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లిప్కార్ట్ లో మీకు వచ్చే బెనిఫిట్స్ కావచ్చు, మిగతా కూడా చూపిస్తుంది. నేను ఇంతకుముందు కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను, అది చూసుకోవచ్చు. జాయినింగ్ ఫీజు ఎంత ఉంటుంది, 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. యాన్యువల్ ఫీజు కూడా 500 ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు టైంకి లోన్ తీర్చకపోతే ఎంత పర్సెంట్ వేస్తారో అది కూడా ఇక్కడ ఇచ్చారో అది కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మాస్టర్ కార్డ్ లో మీకు వర్తించే బెనిఫిట్స్ కావచ్చు, మిగతా కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత అయితే లాస్ట్ అయితే నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కింద, దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అయితే మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు కదా, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ డిక్లరేషన్ పైన క్లిక్ అనేది చేసి అయితే ఈ క్యాప్చా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది చూసుకొని రిఫరల్ నెంబర్ కావచ్చు, మిగతా కూడా నెక్స్ట్ లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి నెక్స్ట్ ఆప్షన్ లో తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ అయితే చూపిస్తుంది. ఆ అగ్రీ ఆప్షన్ అయితే చూపిస్తుంది. లాస్ట్ అయితే దానిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, మిగతా కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీ పాన్ కార్డ్ పైన మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ మిగతా డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ నేమ్తో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్, మ్యారీడ్, అదేవిధంగా మిగతా డీటెయిల్స్ కూడా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా సింపుల్ అయితే ఉంటుందండి. ఈజీగా అయితే మీరు చూసి అయితే చేసుకోవచ్చు. ఇవి కొన్ని పర్సనల్ కాబట్టి ఇవి అయితే నేను చూపిస్తలేదు. అదొకటైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు మెయిల్ అని సెలెక్ట్ అనేది చేసుకొని మ్యారిటల్ స్టేటస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ మిగతా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఫస్ట్ అయితే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే క్లారిటీ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ అది కూడా సేమ్ మీ రెసిడెన్స్ ఆఫీస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇవైతే ఇచ్చిన తర్వాత అయితే ఎందుకంటే మీకు అనేది మీ కార్డ్ అనేది డెలివరీ అనేది ఇక్కడ చేయాలో అది కూడా చూపిస్తుంది అనమాట. అందుకే ఇదైతే మీకు క్లారిటీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్ ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది కదా, దీనిపైన క్లిక్ అనేది తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆఫీస్ అడ్రస్ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఈజీగా అయితే ఇలా అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆఫీస్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఈజీగా అయితే ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ రెడ్ స్టార్ట్ మార్క్ ఉండేది మ్యాండేటరీ, ఇది కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది.
ఫస్ట్ ఆఫీస్ హౌస్ నెంబర్ కావచ్చు, మీదే ఏమైనా ఉంటే అది ఇవ్వచ్చు, బిజినెస్ ఏదైనా ఉంటే అదైతే ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అన్నీ అయితే ఇక్కడ పోస్ట్ కోడ్ కావచ్చు, ల్యాండ్ మార్క్ కావచ్చు, పిన్ కోడ్ కావచ్చు, స్టేట్, సిటీ అప్డేట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు, చాలా సింపుల్ అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నేచర్ ఆఫ్ ఎంప్లాయిడ్ అని ఇక్కడ అడుగుతుంది. మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా మంది అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా ఉంటారు, అందుకే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాన్యువల్లీ అనేది మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆక్యుపేషన్ కోడ్ మిగతా ఉంటే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే వదిలేచ్చు. రిసోర్స్ ఆఫ్ ఫండ్ ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ చూపిస్తుందండి. మీ ఎలాంటి బిజినెసా, అగ్రికల్చరా ఏందని చూపిస్తుంది, అది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేచర్ ఆఫ్ బిజినెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది, అది చూసుకోవచ్చు. సింపుల్గా మీ కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓనర్షిప్ టైప్ అనేది సెల్ఫా లేదా మీరు ఇక అందరు కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇచ్చారా అనేది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నంబర్ ఆఫ్ ఇయర్ ఇన్ బిజినెస్, ఎన్ని ఇయర్ నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్మిట్ ఆప్షన్ అయితే ఇక్కడ చూపిస్తుంది కదా, దీనిపైన వెళ్ళండి. తర్వాత అయితే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేస్తే ఒక మీకు అనేది 2 మినిట్స్ అయితే ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. అప్లికేషన్ అయితే మీరు బ్యాక్ అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా అయితే మీరు వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వెయిట్ చేసి ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ అయితే పూర్తి ప్రాసెస్ అయితే తీసుకుంటారు వాళ్ళని. ఇది మీరు లీవ్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు, అందుకే ఇక్కడ కొంచెం వెయిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నంబర్స్ కూడా పడతాయి, ఈ నంబర్స్ కంప్లీట్ అయ్యే వరకు అయితే మీరు ఇక్కడ వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కదా కంగ్రాచులేషన్, రీచ్డ్ లాస్ట్ స్టేజ్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కేవైసీ అదనంగా ఇన్కమ్ డాక్యుమెంట్ మిగతా అనేది ఇవ్వాల్సి అయితే ఉంది. ఆ ప్రాసెస్ ఏందని కూడా చెప్తాను. దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు అనేది మీ అప్లికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయింది, ఓన్లీ కేవైసీ ప్రాసెస్ మాత్రమే మిగిలింది. అది కూడా ఇలా చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ మీకు అయితే ఒక నెంబర్ అయితే వస్తుంది, అయితే మీరు సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి, ఇది మీకైతే యూజ్ అయితే అవుతుంది. అదేవిధంగా కేవైసీ కోసం అయితే ఇక్కడ వాళ్ళ బ్యాంక్ నుంచి అయితే మీకైతే కాల్ అయితే చేస్తారు. అదేవిధంగా ఒక లింక్ కూడా షేర్ అయితే చేస్తారు, అక్కడ నుంచి వీడియో కాల్ ద్వారా అయితే మీకు అనేది కేవైసీ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. కేవైసీలో అయితే మీ పాన్ కార్డ్ అయితే క్లారిటీ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి అనేది. అది చూపించి మీరు ఈజీగా అయితే కేవైసీ అయితే కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా మిగతా అనేది కూడా సింపుల్ అయితే ఉంటుంది, ఏమైతే ఉండదు మాక్సిమం అయితే. అదేవిధంగా ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది, మీకు సివిల్ స్కోర్ అయితే మంచిగా ఉంటే మీకు ఈజీగా అయితే అప్రూవల్ అయితే అవుతుంది. అది ఒకటైతే చూసుకోండి మీరు అనేది. సివిల్ స్కోర్ కొంచెము బాగాలేకపోతే కొంచెం కష్టం అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ పొందాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, దివాళీ ఆఫర్స్ కావచ్చు ఇప్పుడు రాబోతుంది. ఇవన్నిటికైతే మీకు యూజ్ అవుతుంది కాబట్టి క్రెడిట్ కార్డ్ కావాలనుకునే వాళ్ళైతే ఇది యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.